హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సాక్షి పేపర్‌లో మన టీఎస్‌కి సంబంధించి ఫైనల్ కేకి సంబంధించిన కొన్ని బిట్స్ అయితే మిస్టేక్ ఉన్నాయి కదండీ! మనకి మార్క్స్ ఇయ్యలే కదా! అవి కూడా ఎలా ఏవేవి అనేవి కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్లస్ డీఎస్సీకి సంబంధించిన నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఛానల్‌లోకెళ్ళి అవి కూడా మీరైతే చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ వీడియోస్‌లో ఆన్సర్ అయితే దొరుకుతుంది. అవి కూడా మీరైతే ఒకసారి చెక్ చేయండి. కొంతమందినేమో నేను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాను గదండీ! ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంకా ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్‌యి కూడా అప్లోడ్ అయితే చేయమని అడుగుతున్నారు. నేను చేస్తానండి. కొంతమందికేమో అవసరం లేదని కొంతమందయితే అంటున్నారు. ఇంగ మీ హ్మ్. నేనైతే మా ఛానల్‌లో పేపర్ అయితే కంపల్సరీగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో అయితే నేనైతే చేశానండి అది అప్‌లోడు. ఎందుకంటే ఇప్పుడు మనము పేపర్‌నైతే అప్‌లోడ్ అయితే చేశామనుకోండి, కొంతమంది చూసుకుంటారు. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. వీడియో థంబ్‌నెయిల్ చూడండి. థంబ్‌నెయిల్ చూసి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే ఛానల్‌లో సోషల్ వాళ్ళు, తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఉన్నారు. నేను ఒకవేళ ఇప్పుడు మొదటగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళుంటారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ పేపర్ ఏ విధంగా ఉంది అని చెక్ చేయాలనుకున్నప్పుడు ఛానల్‌లో పేపర్ ఉండాలి గదండీ! అందుకనే ఆ ఉద్దేశంతోటి నేను నా ఛానల్‌లో ప్రీవియస్‌గా జరిగిన పేపర్స్ అయితే ఉంటాయి. ప్లస్ టెట్‌కి సంబంధించినైనా, డీఎస్సీకి సంబంధించినవైనా, జేఎల్‌కి సంబంధించిన, డీఎల్‌కి సంబంధించిన, నెట్‌కి సంబంధించినవి తెలుగు పేపర్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి. సోషల్ పేపర్స్ కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. టీజీటీ, పీజీటీకి సంబంధించినవి కూడా అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. ఇది ఇప్పటిది కాదండి. ఈ ఛానల్‌లో ఎంతోమంది విజిట్ చేస్తుంటారు కొత్త వాళ్ళు. వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు నేను పెడుతున్నాను. మీకు యూజ్ కాకపోతే మీరు చూడకండి. థంబ్‌నెయిల్ చూసి స్కిప్ చేయండి. యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అయితది. మీరు ఇలాంటి కామెంట్స్ అయితే దయచేసి పెట్టకండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కామెంట్ అయితే పెట్టండి. నేను దానికి సమాధానం అయితే ఇస్తా గానీ, ఇలాగా నేను ఈ వీడియో వల్ల ఏం యూజు అనంటే, నీకు యూజ్ ఉంటే చూడు. యూజ్ లేకుండా నువ్వు చూడొద్దు. యూజ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి యూజ్ అయితే చాలు. ఆ ఉద్దేశంతోటైతే నేనైతే ఛానెల్ అయితే స్టార్ట్ చేశానండి. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే కొంతమంది ఆహ్, అన్‌వాంటెడ్‌గా కావాల్సిగా అయితే పెడుతున్నారు. అందుకని నేనైతే చెప్తున్నానండి. యూజ్ అయ్యేవాళ్ళు నాకు ప్రతి ఒక్కరు అడిగిన దానికే నేను అందుకే ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని కూడా నేను క్లియర్‌గా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఎవరైతే అడిగారో దానికి తగ్గట్టే నేను వీడియోస్ కూడా నేను చేస్తున్నానండి. ఆ వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తున్నాను. నేను ఒక్కరి గురించి కాదు. నా ఛానల్‌లో 2000 మందయితే ఉన్నారు. వాళ్ళందరికీ నేను యూజ్ అవ్వాలి కదా! నేను పెట్టే సమాచారం అనేది అందరికీ యూజ్‌ఫుల్ అవ్వాలి. కొత్త వాళ్ళకి కూడా నాకు యూజ్‌ఫుల్ అవ్వాలి. అందుకనే ఆ ఉద్దేశంతోటైతే నేను ఇది చేశానండి. మీరైతే తప్పుగా అనుకోకండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. పక్కలే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. చూద్దామండి వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ఇక్కడ చూడండి తప్పుల తడాకగా డీఎస్సీ ఫైనల్ కీ అనేది ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ప్రాథమిక కీలో కరెక్ట్‌గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారు అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి ప్రాథమిక కీలో తప్పుగా ఉన్నాయా ప్రాథమిక కీలో కరెక్ట్‌గా ఇచ్చారంట. చూడండి డీఎస్సీలోని ప్రాథమిక కీలో తప్పుగా ఉన్నాయని, తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పేపర్‌లలో తప్పులు దొర్లినట్టు చెప్తున్నారంట. ఇవైతే ఉన్నాయంట. వీళ్ళు చూడండి ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్‌కి సంబంధించినయి, పీజీటీకి సంబంధించినవైతే కొన్ని తప్పులున్నాయి. ఇక్కడ చూడండి ఆయా పేపర్‌లు పూర్తయిన తర్వాత డీఎస్సీ పరీక్షల విభాగము ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమన్నా తప్పులు ఉంటే సరియైన ఆధారాలతో వెబ్‌సైట్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. ఆ విజ్ఞప్తి చేస్తే అభ్యర్థులు తమ లాగిన్‌ల ద్వారా అభ్యర్థనలను పంపించారు. అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు కానీ, తీరా తుది కీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగ్గా ఉన్న వాటిని మార్చారంట వీళ్ళు. సరిగ్గా ఉన్న వాటిని మార్పులు చేసినట్లు కనిపిస్తోందని వాపోతున్నారు. డీఎస్సీలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మీరు చూడండి ప్రిన్సిపల్ పేపర్‌లో అయితే 2 తప్పులైతే ఉన్నాయంట. ఆ క్వెషన్ ఐడీలు గూడా మనకిచ్చారు చూడండి.
ఒకటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించిందంట. ఐడీ నెంబరు ఇది చూడండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్సెంటేజ్ గూడా ఇచ్చారు ఇక్కడ క్లియర్‌గా. ఇది అబ్జెక్షన్ రేజ్ చేశారు. ఇది క్వెషన్ అయితే మిస్టేక్ ఉందంట. ఈ మిస్టేక్‌ని గూడా వాళ్ళు 2018 ప్రారంభం ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా ఉంది. మార్క్స్ ఇవ్వలేదంట. ఇంకొక క్వెషన్ చూడండి. ఈ ఐడీ నంబర్ అయితే ఇచ్చారు. వీడియో లెంత్ ఎక్కువైతుందని చాలామంది అంటున్నారండి. అందుకే నేను ఇది మొత్తం అయితే చదవడం లేదు. ఇక్కడ చూడండి ఏ గ్రేడ్ మార్కులు అని ఇచ్చారు. ఇక్కడ ఎస్సీఆర్‌టీ ప్రకారం అంట. నేనైతే ఇది చదివాను. అందుకే మీకు క్లియర్‌గా అయితే వివరిస్తున్నాను చూడండి. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ ఎన్‌సీఆర్‌టీ గ్రేడ్ ప్రకారం తప్పుగా ఉంది. ఎస్సీఆర్‌టీ, ఎన్‌సీఆర్‌టీ గ్రేడ్ ప్రకారము గ్రేడింగ్ ప్రకారం ఇది తప్పుందంట. ఈ ప్రశ్నని ఏంటంటే మీరు మల్టిపుల్ ఆన్సర్ ఆప్షన్స్‌ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారంట. ఈ క్వెషన్‌కి మల్టిపుల్ ఆప్షన్స్‌ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే క్వెషనే రద్దు చేయండి. లేకపోతే మల్టిపుల్ ఆన్సర్ అయినా ఇవ్వండి అనైతే అడిగారు. ఇక్కడ చూడండి ఇంక మనకి ఎస్‌జీటీ పేపర్‌లోను తప్పులు అనేది ఇచ్చారు చూడండి. ఎస్‌జీటీ వాళ్ళకి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్‌లో 17థ్ రోజు జరిగిన పేపర్ మెయిన్‌లీ 17థ్ రోజు జరిగిన పేపర్‌లో 2 ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారంట. కానీ కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ఐడీ నంబర్స్ కూడా చూడండి. ఇక్కడ మనకి ఐడీ నంబర్స్ కూడా మనకిచ్చారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఇచ్చి తుది కీలో తప్పులుగా ఇచ్చారంట. ఇక్కడ ఇవి చూడండి. ప్రాథమిక కీలో సరిగ్గా ఇచ్చారంట. తుది కీలో తప్పులు ఇచ్చారంట. ఒకవేళ ఎస్‌జీటీ వాళ్ళు చూస్తుంటే అదైతే చూడండి. జూన్ 18 జరిగిన పరీక్షలో కూడా ఒక ప్రశ్నకి ఐడీ నంబర్ సైతం తప్పుగా ఇచ్చారని చెప్తున్నారు. మెగా డీఎస్సీ పరీక్షలో ఫైనల్‌కి శుక్రవారం రాత్రి విడుదల చేశారు. దీనిపైన అభ్యంతరాలు తీసుకునేందుకు లేదని డీఎస్సీ కన్వీనర్ చెప్పారు. అంటే కీలో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని తీసుకునేది లేదు అనేది కన్వీనర్ గారైతే చెప్పారంట. మనము అబ్జెక్షన్ ఇంతకుముందే రేజ్ చేశాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తీసుకోరంట. ఫైనల్ కీలో వచ్చిన తప్పులపైన విద్యాభవన్ హెల్ప్‌లైన్ నంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు. ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు. ఇచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళతామనైతే సాక్షి వాళ్ళైతే చెప్తున్నారు పేపర్ వాళ్ళు. ఇక్కడ చూడండి. ఇక్కడ మొత్తము ఎన్‌సీఈపీ పేపర్‌లో 12 తప్పులున్నాయంట. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్‌లో మొత్తము 12 తప్పులైతే ఉన్నాయంట అండి. ఇది మొత్తము మనకి ప్రిన్సిపల్, ఎస్‌జీటీకి సంబంధించి అయితే ఉందండి. స్కూల్ అసిస్టెంట్‌కైతే ఈ పేపర్‌లో ఐడీ నంబర్స్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాటికి చూడండి అభ్యర్థులకు సంబంధించి అభ్యంతరాలు ఇక్కడైతే ఇచ్చారు. సేంద్రియ ఎరువుల వాడకము ఇట్లా అనైతే ఇచ్చారు. దీంట్లో మొత్తము 12 క్వెషన్స్‌కైతే తప్పుగా ఉన్నాయంట. ఇవన్నీ చూడండి 12 తప్పుల ఆధారాలతో సహా పంపిస్తే కేవలం 4 ప్రశ్నలకు మాత్రమే సరిచేశారంట. వాళ్ళు 12 క్వెషన్‌లకు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళు 4 ప్రశ్నలకు మాత్రమే సరియైన సమాధానాలు సరిచేశారంట. మిగతావన్నీ సరిచేయలేదు. ఇలాగా డీఎస్సీలో కొన్నిటికైతే కలిపారండి మార్క్స్. కొన్నిటికైతే కలపలేదు. అందుకనే ఇదైతే కొంచెం ఫైనల్‌కి అయితే చేంజ్ అయితే చెయ్యరని అంటున్నారు. మనకి రిజల్ట్ మాత్రం 16థ్ లోపు అయితే మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తాయి. మెరిట్ లిస్టు, నార్మలైజేషన్ ఇవన్నీ ఈ వీక్‌లోనే జరిగిపోతాయండి. ఇంక మరి దీని గురించి గవర్నమెంటు ఏం డెసిషన్ తీసుకుంటుందో డీఎస్సీ కన్వీనర్ అయితే అబ్జెక్షన్స్ అయితే మళ్ళీ తీసుకోమని అయితే చెప్పారు. మరి ఒకవేళ ప్రెషర్ ఎక్కువైతే మరి చేంజ్ చేస్తారో ఏమో అనేది వెయిట్ చేస్తూ ఉండాలండి మనము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి. థ్యాంక్ యూ.